హలో నేను మీ సిఎస్ రావు. ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేసి గెలిచినటువంటి పోలీసు అధికారి. ఏప్రిల్ 13వ తారీఖున ఆయన క్యాట్లో డెసిషన్కి రాబోతూ ఉన్నారు. ఆ క్యాట్లో ఇచ్చేటువంటి డెసిషన్ను బట్టి ఏపీ వెంకటేశ్వరరావు డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారా లేదా అనేది తేలేటువంటి అవకాశం ఉంది. అది ఒక పెద్ద ట్విస్ట్గా ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తుంది. ఒకవేళ క్యాట్ ఇచ్చేటువంటి డైరెక్షన్ కనుక పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఏపీ వెంకటేశ్వరరావు ఏపీ డీజీపీగా రాబోతున్నారనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఈ సందర్భంగా అసలు ఏంటి ఏపీ వెంకటేశ్వరరావు ఏప్రిల్ 13వ తారీఖున ఏం చేయబోతున్నారు, అసలు ఏప్రిల్ 13వ తారీఖున ఏంటి, అసలు కేసు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏపీ వెంకటేశ్వరరావు యొక్క ప్రొఫైల్తో పాటు ఆ కేసు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు. ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి టార్గెట్గా మారారు ఏపీ వెంకటేశ్వరరావు. కారణం ఏంటంటే ఏపీ నిఘా విభాగం అధిపతిగా ఉన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏపీ వెంకటేశ్వరరావుని పర్సనల్గా టార్గెట్ చేశారు అనేది సర్వత్రా వినిపించేటువంటి మాట. 2019 మే 30న ఏసీబీ డీజీ పదవి నుంచి బదిలీ చేయడం జరిగింది. సో ఏసీబీ డీజీ పదవి నుంచి ఆయన్ని బదిలీ చేశారు 2019 మే 30న. ఆ తర్వాత ఏ పోస్టు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా ఉంచేసింది ఆయన్ని. భద్రత నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏదో ఇల్లీగల్గా కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు నిఘాకు సంబంధించి. సో ఆ పరికరాలు ఇల్లీగల్గా కొనుగోలు చేశారు అనేటువంటి అభియోగాన్ని వెంకటేశ్వరరావు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపింది. దాని మీద ఆయన రకరకాల పోరాటాలు చేశారు. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది ఆయన్ని. అభియోగం మోపడంతో పాటు ఆయన్ని సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు 2020. 2021లో డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ లేఖ రాసింది. సస్పెండ్ చేయడంతో పాటు సస్పెండ్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది, డిస్మిస్ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్రానికి లేఖ రాసింది అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ 2021లో. ఇక 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తే సరిపోతుంది, సస్పెన్షన్ అవసరం లేదని చెప్పి కేంద్రం చెప్పింది. అప్పటితో ఆయన సంతృప్తి చెందలేదు జగన్మోహన్ రెడ్డి. సో సస్పెన్షన్ పైన న్యాయ పోరాటం కూడా చేశారు. సస్పెన్షన్ మీద న్యాయ పోరాటం చేస్తే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల సస్పెన్షన్ 2 ఏళ్ళు మించి ఉండరాదని చెప్పి రూల్ ఉంది. సో ఆ రూల్ ప్రకారం ఆయన 2 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. ఆ సస్పెన్షన్ తర్వాత ఆటోమేటిక్గా ఆ సస్పెన్షన్ రివోక్ అయిపోయింది. దాంతో సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు నిబంధనల్ని పరిశీలించిన తర్వాత రివోక్ చేయాలి అనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దాంతో అనివార్యంగా విధులైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ 2022 మేలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ ఇచ్చినటువంటి 15 రోజుల్లోనే మళ్ళీ సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఏపీ వెంకటేశ్వరరావు మీద కత్తి కట్టినట్టు చేసిందో అర్థమవుతుంది. 15 రోజుల్లోనే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి 15 రోజుల్లోనే మళ్ళీ సస్పెండ్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏపీ వెంకటేశ్వరరావుని వేటాడింది అనేది వేరే చెప్పవసరం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని ఒకే ఒక కారణంతో సస్పెన్షన్ చేసింది. ప్రభుత్వ అనుమతితోటే సిఐడి చీఫ్ అలాగే ఏఏజీ ప్రెస్ మీట్ పెట్టారా ఇటీవల అంటే దానికి సమాధానం ఏం చెప్తారో అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు దాని కేసుకు సంబంధించి సిఐడి చీఫ్ అలాగే ఏఏజీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. హైదరాబాదు, ఢిల్లీ, ఎలాగో ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. సో మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. కానీ ప్రెస్ మీట్ పెట్టినందుకు సస్పెన్షన్ చేశారు రెండోసారి ఏపీ వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి సర్కార్. రూల్స్ ప్రకారం 2 ఏళ్ల వరకు సస్పెన్షన్ కొనసాగించవచ్చు. మొదటి 2 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తే అనివార్యంగా ఆయన్ని పోస్టులోకి తీసుకొని 15 రోజుల్లో సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ నుంచి మళ్ళీ 2 ఏళ్ళు కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఈ సస్పెన్షన్ని. సో సస్పెన్షన్ అయిన తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు ఏపీ వెంకటేశ్వరరావు. అంటే క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, క్యాట్ని ఆశ్రయించారు
ఏబి వెంకటేశ్వరరావు. దాని మీద సస్పెన్షన్ వెనుక కుట్ర ఉందని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కుట్ర చేసింది అనేటువంటి ఆరోపణను క్యాట్లో ఆయన చెప్పడం జరిగింది. సస్పెన్షన్లో ఉన్న 4 ఏళ్ల పదవీ కాలాన్ని కూడా పొడిగించాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది. నిఘా విభాగాల పరికరాలు ఇల్లీగల్గా కొనుగోలు చేశారని ఆ 2 ఇయర్స్, అలాగే ఆ తర్వాత న్యాయ పోరాటం చేసి ఆయన సస్పెన్షన్ రివోక్ చేసేలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ ఇచ్చి 15 రోజులు సస్పెండ్ చేశారు. కాబట్టి ఆ మొదటి 2 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలని అంటే 4 ఏళ్ళని మళ్ళా నాకు పొడిగించాలి సర్వీసు అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది క్యాట్లో. సో దాని మీదనే ఇప్పుడు ఏప్రిల్ 13వ తారీఖున ఈ క్యాట్లో కీలకమైనటువంటి విచారణ జరగబోతుంది. ఆ రోజు వచ్చేటువంటి తీర్పును బట్టి, ఆ రోజు వచ్చేటువంటి డెసిషన్ను బట్టి ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్ ఆధారపడి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క జాతకం కూడా ఆధారపడి ఉందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకవేళ 4 సంవత్సరాల సర్వీసును పొడిగిస్తూ ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా క్యాట్లో ఏప్రిల్ 13వ తారీఖున తీర్పు వస్తే అప్పుడు ఆయన డీజీపీగా నియామకం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి అనుకోవటానికి అవకాశం లేకపోలేదు. 2024 మే నెలాఖరు వరకు యాక్చువల్గా వెంకటేశ్వరరావు గారి సర్వీస్ ఉంది. 2024 మే నెలాఖరు వరకు, అంటే నెక్స్ట్ మంత్ నెలాఖరు వరకు ఉంది. మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. మే ఎండింగ్కి ఆయన సర్వీసు మామూలుగా అయితే ఆయన పూర్తి అవుతుంది. కానీ క్యాట్ మాత్రం 4 సంవత్సరాలు సర్వీస్ను పొడిగిస్తూ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు మరొక 4 సంవత్సరాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఆయన్ని డీజీపీగా నియమించేటువంటి అవకాశం లేకపోలేదు అనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. క్యాట్ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తే డీజీపీ కోసం ఈసీకి ప్యానల్లో అనివార్యంగా ఏబి వెంకటేశ్వరరావు పేరు పంపించాలి. ఎందుకంటే ప్యానల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 పేర్లు పంపించాలి. ఈ 3 పేర్లలో సీనియారిటీ ప్రకారం పంపించాలి. కాబట్టి ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు పేరు ఉండి తీరాల్సిందే. సో ఆ 3 పేర్లలో ఖచ్చితంగా ప్యానల్లో వెళ్తుంది ఏబి వెంకటేశ్వరరావు పేరు. సో ఆ ప్యానల్లో వెళ్ళిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏబి వెంకటేశ్వరరావు పేరుని ఖరారు చేసి ఖచ్చితంగా డీజీపీగా ఆంధ్రప్రదేశ్కు నియమించేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ దగ్గర విపక్షాలు ఇప్పటికే వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, అలాగే డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఒకే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది రాబోయేటువంటి ఎన్నికల్లో సవ్యంగా సాగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అనేది వాళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి ఆరోపణలు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని మార్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఏప్రిల్ 13వ తారీఖున క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావుకి తీర్పు ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎంపికయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంది. ఇప్పటివరకు అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏబి వెంకటేశ్వరరావు ఫైల్ని పరిశీలిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఈలోపు క్యాట్లో ఉన్నటువంటి ఆ పిటిషన్ కూడా, దాని మీద కూడా అనుకూలమైనటువంటి తీర్పు వస్తే సస్పెన్షన్కి సంబంధించి చాలా క్లియర్గా 4 సంవత్సరాల పాటు ఆయనే డీజీపీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తుందా అనేది పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ క్యాట్లో కనుక ఆయనకు ప్రతికూలంగా వస్తే కనుక డెసిషను, లేదా 4 సంవత్సరాల పాటు కొనసాగించడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్తే కనుక అట్లీస్ట్ మే ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఆయన పదవీ కాలం ఆలోపు, అంటే మే ఎండింగ్ వరకైనా సరే డీజీపీగా కొనసాగేటువంటి అవకాశాలు లేకపోలేదనేది పోలీసు వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ, అలాగే అలాంటి అభిప్రాయం. సో మీరు కూడా ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి ఆయన కేసు, అలాగే ఆయన సీనియారిటీ, ఆయన ప్రొఫైల్ మీకు బ్రీఫ్గా చూపించాను. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావుని నియమిస్తే ఎలా ఉంటుంది